ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని విశ్లేషిద్దాం. కొన్ని వందలేళ్ల నాటి ఆధ్యాత్మికతకు ఈరోజు మనం వాడుతున్న డిజిటల్ ట్రెండ్స్కు మధ్యున్న కనెక్షన్ ఏంటి? ప్రాచీన శ్లోకాలు ఇప్పుడు మనం చూస్తున్న రీల్సు, షార్ట్స్లో కొత్త ట్రెండ్స్గా ఎలా మారుతున్నాయో కాస్త లోతుగా చూద్దాం. ముందుగా అసలీ వైరల్ అనే ప్రపంచం ఎంత పెద్దదో చూద్దాం. ఇక్కడ సక్సెస్ను లక్షలు, కోట్లలో కొలుస్తారు. ప్రతిరోజూ వేల కొద్ది వీడియోలు వస్తాయి, పోతాయి. కాని కొన్ని మాత్రమే అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. ఉదాహరణకు మీకు మిస్టర్ బీస్ తెలిసే ఉంటాడు కదా. ఆయన టాప్ వీడియోకి వచ్చిన లైకులెన్నో తెలుసా? 56.5 మిలియన్లు. అంటే వైరల్ సక్సెస్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పటానికి ఇదొక చిన్న ఉదాహరణ అంతే. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఇంత భారీ ప్రొడక్షన్, $1 మిలియన్ బడ్జెట్లతో నడిచే ఈ డిజిటల్ ప్రపంచంలో కొన్ని వందల ఏళ్ల నాటి ఒక సాధారణ ప్రార్థన ఎలా నిలబడగలుగుతోంది, ఎలా పోటీ పడుతోంది? దీనికి సమాధానం ఇక్కడుంది. శ్రీకృష్ణుడి కీర్తనలు, ప్రాచీన మంత్రాలు ఇప్పుడు లోఫై, స్లోడెన్, రివర్బ్ లాంటి ఆధునిక రీమిక్సులుగా మారిపోతున్నాయి. ఇలా మారి లక్షల మంది కొత్త ప్రేక్షకులను, ముఖ్యంగా యువతను ఆకట్టుకుంటున్నాయి. ఇదొక అద్భుతమైన కల్చరల్ మిక్స్ అని చెప్పొచ్చు. సరే, మరి ఇంత వైరల్ అవ్వడం వెనుక ఉన్న అస్సలైన ఆకర్షణ ఏంటి? అసలు ప్రోడక్ట్ ఏంటి? ఆయనే మాధుర్యానికి అధిపతి శ్రీకృష్ణుడు. ఆయన కథ వెనుక ఉన్న ఆ శక్తి ఏంటో తెలుసుకుందాం. ఈ వైరాలిటీకి పునాది మధురం అనే కాన్సెప్ట్. అంటే శ్రీకృష్ణుడికి సంబంధించిన ప్రతీదీ, అక్షరాల ప్రతిదీ తీయనైనదే, మనోహరమైనదే. ఆయన నవ్వైనా, మాటైనా, నడకైనా, చివరకు ఆయన చేసే అల్లరి కూడా అన్నీ అందంగా ఉంటాయనే భావన. ఆయన భక్తికి ఇదే మూలం. మధురాష్టకంలోని ఈ శ్లోకం ఆ దైవిక మాధుర్యాన్ని ఎంత అద్భుతంగా వివరిస్తోందో చూడండి. ఈ భావనే భక్తులను పూర్తిగా ఆయన ప్రేమలో ముంచెత్తుతుంది. ఆయనకు సంబంధించిన ప్రతీదీ కేవలం మధురమే. శ్రీకృష్ణుడి ఈ పేర్లు చూడండి. ఆయన అందాన్ని, ఆయన చేసిన లీలలను, ఆయన గుణగణాలను వర్ణిస్తాయి. నటవర్ష్యాం దగ్గర్నుంచి గిరిధర్ నగర్ వరకు ప్రతి పేరు ఆయన ఆకర్షణకు, ఆయన శక్తికి ఒక నిదర్శనం. ఇంతటి మాధుర్యాన్ని భక్తులు ఎలా అనుభూతి చెందుతారు? ఇప్పుడు భక్తులు ఆ దైవిక మాధుర్యంతో ఎలా కనెక్ట్ అవుతారో ఆ మార్గం ఏంటో చూద్దాం. అదే భక్తి. ఇదొక మార్గం. మనసులో ఉండే రకరకాల ఆలోచనలను పక్కన పెట్టి శ్రీకృష్ణుడి దైవిక శక్తితో కనెక్ట్ అవడానికి ఇదొక పవర్ఫుల్ టూల్. ఇది శాంతిని, ఏకాగ్రతను ఇస్తుంది. ఈ కనెక్షన్కు హరే కృష్ణ మహామంత్రం ఒక చాలా ముఖ్యమైన సాధనం. దీన్ని పదే పదే పఠించడం వల్ల మనస్సు ఒక రకమైన ధ్యానస్థితికి చేరుకుంటుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధం లేకుండా దైవంతో ఒక బంధం ఏర్పడుతుంది. ఈ చిత్రం ఒక ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సూచిస్తోంది. నేను వేరు, దైవం వేరు అనే వేరుపడిన భావన నుంచి అంతా ఒక్కటే అనే ఐక్యత వైపు సాగే ప్రయాణం ఇది. భక్తి మార్గం యొక్క అంతిమ లక్ష్యం కూడా ఇదే. ఇప్పటివరకు మనం ఆధ్యాత్మిక కోణంలో చూశాం. ఇప్పుడు ఈ ప్రాచీన భావనలను ఆధునిక వైరల్ స్ట్రాటజీలతో కలిపి ఆ దైవిక విజయ సూత్రాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ డిజిటల్ యుగంలో ఈ దృగ్విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక సింపుల్ ఫార్ములాను వాడొచ్చు: కనుగొనడం, నేర్చుకోవడం మరియు విజయం సాధించడం. ఇక్కడొక ఆసక్తికరమైన పోలిక ఉంది. ఒకవైపు శ్రీకృష్ణుడి కీర్తనల్లో భాష, సంస్కృతికి అతీతమైన ప్రేమ, శాంతి వంటి భావోద్వేగాలుంటాయి. మరోవైపు ఆధునిక క్రియేటర్లు వాడే ఆల్గారిథమ్స్, కేటగిరీస్, ట్యాగ్స్ లాంటి టెక్నికల్ స్ట్రాటజీసుంటాయి. ఈ రెండూ కలిసినప్పుడే అసలు మ్యాజిక్ జరుగుతోంది. చూశారా? ఈ విజయసూత్రం 3 సింపుల్ స్టెప్స్లో పనిచేస్తుంది. మొదట క్రియేటర్లు ఈ కీర్తనల్లోని శక్తిని కనుగొంటారు. తర్వాత దాన్ని ఆధునిక ట్రెండ్స్కు ఎలా మార్చాలో నేర్చుకుంటారు. చివరికి భాష, దేశం అనే హద్దులు లేకుండా వైరల్ విజయాన్ని సాధిస్తారు. ఒక వైరల్ వీడియో అనాలిసిస్ కూడా ఇదే చెప్తోంది. శ్రీకృష్ణుడి ఆకర్షణ వెనుక ఉన్న శాంతి, ప్రేమ, మాధుర్యం లాంటి యూనివర్సల్ ప్రిన్సిపల్సే ఈరోజు మనం చూస్తున్న వైరాలిటీకి కూడా కారణమవుతున్నాయని ఈ కోట్ స్పష్టంగా చెప్తోంది. ఇక ముగింపుకొచ్చేస్తున్నాం. ఈ మొత్తం విశ్లేషణలో ముఖ్యమైన విషయం ఒక్కటే: టెక్నాలజీ మారొచ్చు, ట్రెండ్స్ మారొచ్చు, కానీ కాలంతో సంబంధం లేని విషయాలే ఎప్పటికీ ట్రెండింగ్లో ఉంటాయి. మరి ఈ కల్చరల్ ట్రెండ్ మనకు ఏం చెబుతోంది? దీని వెనుకమున్న లోతైన అర్థం ఏమై ఉంటుంది? ఒక్కసారి ఆలోచిద్దాం. దీన్నుంచి మనం నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి.
శాంతి, ప్రేమ, అనుబంధం కోసం మనిషి తపన ఎప్పటికీ మారదు. టెక్నాలజీ కేవలం ఒక టూల్ మాత్రమే, కాని మనిషి హృదయాన్ని తాకే అసలైన అల్గారిథం ఎప్పటికీ ఒక్కటే. ప్రాచీన జ్ఞానం కొత్త రూపంలో మన ముందుకు వస్తూనే ఉంటుంది. ఈ విశ్లేషణను మనమొక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. శ్రీకృష్ణుడి కీర్తనల్లాగే ఇంకా ఏ ప్రాచీన జ్ఞానం, ఏ కథలు తమ వైరల్ క్షణం కోసం ఈ డిజిటల్ ప్రపంచంలో